నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు 11 అవతారాల్లో దర్శనమిస్తారండి. ఈ సంవత్సరం కొత్తగా ఒక అమ్మవారి అవతారాన్ని చేర్చారండి. అది ఎందుకు, కొత్తగా చేర్చిన అవతారం ఏమిటి, దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీరను ధరిస్తారు, అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, ఏ మంత్రాలతో అమ్మవారిని స్తుతించాలి, ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఏ రోజు వచ్చింది, సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేయాలి, అక్షరాభ్యాసాల సమయాలు ఏమిటి, అసలు అమ్మవారిని ఏ రోజు ప్రతిష్ఠించాలి, కలశస్థాపన ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. నవరాత్రులు 11 రోజులకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. మీకు అర్థమయ్యే విధంగానే అన్ని కూడా తెలియజేస్తానండి. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ముందుగా ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఆ అమ్మని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారందరికీ ఆ తల్లి కనక వర్షం కురిపించాలని, కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. ఓం శక్తి, శ్రీ శక్తి, ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తాము. జై దుర్గా భవాని అనే నామంతో అమ్మవారి ఆలయాలు మారుమ్రోగుతుంటాయి. అమ్మవారు శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తాము. అదే విజయదశమి. దానినే మనం దసరా పండుగగా జరుపుకుంటాము. అయితే నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అనేవి వేరుగా ఉంటాయండి. అదే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. ఈ నవరాత్రుల్లో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారండి. అయితే మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆయా అమ్మవార్ల అవతారాలు బట్టి మీరు ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విజయవాడకి దగ్గరగా ఉన్నట్లయితే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. అదే మీరు శ్రీశైలానికి దగ్గరగా ఉన్నట్లయితే భ్రమరాంబిక అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజలు అయితే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు 9 రోజులే వస్తాయండి. కానీ మనకి ఈ సంవత్సరం 10 రోజులు రాబోతున్నాయి. విజయదశమితో కలిపి 11 నవరాత్రులు ఈ సంవత్సరం మనం జరుపుకుంటాము. ఇలా ఎప్పుడు కూడా జరగదండి. 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి తిథులు మార్పుల కారణంగా ఒక తిథి వృద్ధి చెందుతుందండి. అందుకని మనకి 9 నవరాత్రులు కాస్త 10 నవరాత్రులు అవుతాయి. అయితే ఈ 10వ నవరాత్రి రోజున కూడా మనం అమ్మవారిని అయితే పూజించాలి కదా. అందుకని ఒక అమ్మవారిని అయితే కొత్తగా చేర్చుతారు. అయితే ఆ అమ్మవారి ఎవరు, అమ్మవారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తానండి. దానికన్నా ముందుగా మనకి ఈ విధంగా 10 సంవత్సరాల క్రితం వచ్చిందండి. అంటే 2016 సంవత్సరంలో 11 నవరాత్రులు అయితే జరుపుకున్నాము. మళ్ళా ఈ 2025 సంవత్సరంలో అమ్మవారిని ఒక రోజు ఎక్కువగా అంటే 11 నవరాత్రుల్లో జరుపుకునే అవకాశం మనకు మాత్రమే దక్కిందండి. ఇప్పుడైతే అమ్మవారు నవరాత్రుల్లో ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల తేదీ 2025 సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం పాడ్యమి తిథి నుండి దేవీ నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. ఇంకా ఎప్పుడు ముగుస్తాయంటే అక్టోబర్ 1వ తేదీన బుధవారం నవమి తిథితో దేవీ నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఈ సంవత్సరం మొత్తం 10 రోజుల పాటు నవరాత్రులు జరుపుకుంటాము. ఇంకా అక్టోబర్ 2వ తేదీనే విజయదశమి అంటే దసరా పండుగ. ఈ దసరా పండుగకి మనం చేయవలసిన కార్యక్రమాలు ఏమిటి, వాహనాలకి పూజ ఎప్పుడు చేయాలి, విజయముహూర్త కాలం ఎప్పుడు వచ్చింది, ఆయుధాలకి పూజ ఎప్పుడు చేయాలి, సెమీ పూజ ఎప్పుడు చేయాలి అనే విషయాలతో పాటు దసరా పండుగకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తో వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఆ వీడియో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి.
దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు 2025 సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం పాడ్యమి తిథి ఉత్తరా నక్షత్రం. ఈ రోజే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అఖండ దీపారాధన చేసి కలశ స్థాపన చేస్తారు. కలశ స్థాపన శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:29 వరకు మంచి శుభ సమయం అయితే ఉందండి. ఈ సమయంలో మీరు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేసి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఇంత ఉదయాన్నే మేము అమ్మవారికి పూజ నిర్వహించుకోలేమండి అనుకుంటే ఉదయం 9 గంటల నుండి 10:29 లోపు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో అయినా సరే మీరు అమ్మవారిని పెట్టుకొని కలశాన్ని స్థాపన చేసుకొని పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట వీలు కుదరని వాళ్ళు సాయంత్రం వేళల్లో కూడా మీరు అమ్మవారిని ప్రతిష్ఠించుకొని పూజను అయితే చేసుకోవచ్చండి. సాయంత్రం 4:23 నుండి 7:10 లోపు మీరు అమ్మవారిని పెట్టుకొని నవరాత్రులు పూజ ప్రారంభించవచ్చు. ఇంకా ఈ మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు లేత గులాబీ చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున ఎర్రని మందారాలతో కానీ గులాబీ పువ్వులతో కానీ తుమ్ము పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి నమః అనే మంత్రాలతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం కలుగుతుందండి, సద్బుద్ధి కలుగుతుంది, అనుకున్న పనులు కార్యసిద్ధి జరుగుతాయి. పూజ అయిన అనంతరం ఎవరికైనా ఆడబడుచులకి రవికెల గుడ్డ దానం చేస్తే చాలా మంచిది. ఈ మొదటి రోజు నిషేధించవలసిన వస్తువు చల్లని వస్తువులు ఈ రోజు తీసుకోకూడదండి. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు 2025 సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం విద్యా తిథి నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రెండో రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరను కానీ కనకాంబరం రంగు చీరలో కానీ అమ్మవారు దర్శనమిస్తారండి. ఇంకా అమ్మవారికి ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువు పువ్వులతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈ రోజున నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా నివేదన చేయాలి. పూజలో అమ్మవారి స్తోత్రాలు గాయత్రి మంత్రం కవచం చదువుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. లేదంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రం స్తుతించుకుంటూ కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి తేజస్సు పెంపొందుతుంది. ఈ రోజు ఎవరికైనా ఎర్రటి గాజుల్ని దానం చేస్తే చాలా మంచిది. ఈ రెండో రోజు నిషేధించవలసిన వస్తువు వంకాయ. వంకాయకి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు ఈ రోజు తినకూడదు. దేవి నవరాత్రుల్లో మూడవ రోజు 2025 సెప్టెంబర్ 24 బుధవారం తదియ తిథి చిత్తా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి. ఈరోజు గంధం చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈ రోజున దధ్యోజనం లేదా కట్టె పొంగలి, పాయసాన్నం, కొబ్బరి అన్నం, గారెలు నైవేద్యంగా నివేదన చేయాలి. ఈరోజు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి. లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అనే మంత్రంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ధన ధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. ఈరోజు మీ శక్తి కొలది లేని వారికి అన్న భోజన కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు తరిగిన వస్తువుల్ని ఆహారంలో తీసుకోకూడదు. ఇంకా దేవి నవరాత్రుల్లో 4వ రోజు 2025 సెప్టెంబర్ 25 గురువారం చవితి తిథి స్వాతి నక్షత్రం. అంటే తిథి వృద్ధి జరుగుతుందని చెప్పాను కదండి. ఈ చవితి తిథి మనకి 2 రోజులు అయితే రాబోతుంది. ఈ 25వ తేదీనే కొత్తగా అమ్మవారి అవతారాన్ని అయితే చేర్చుతారు. ఆ అమ్మవారి అవతారం ఏమిటంటే దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు పసుపు లేదా ఎరుపు రంగు చీరని ధరిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎర్రని మందార పువ్వులతో కానీ లేదా మల్లె పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా ఈ కాత్యాయని అమ్మవారికి పాయసం కానీ రవ్వ కేసరి కానీ తేనెను కానీ నైవేద్యంగా నివేదన చేయాలి. ఈ రోజు కాత్యాయని దేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి. లేదంటే ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అనే మంత్రాలతో అయినా అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విశ్వాసం, విజయం కలుగుతుంది. వివాహం లేట్ అయిన
వారికి శీఘ్ర వివాహం కోరుకున్న భాగస్వామితో జరుగుతుంది. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం ఉలవలు, ఎరుపు లేదా బూడిద వర్ణంలోని బట్టలను పండితులకి దానం చేస్తే చాలా మంచిది. దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం చవితి తిథి, విశాఖ నక్షత్రం. మీరు గమనించినట్లయితే ఈ రోజు కూడా చవితి తిథి ఉండబోతుందండి. 2 రోజుల పాటు చవితి తిథి వృద్ధి చెందుతుంది. ఈ 5వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. తెల్లని కలువు పువ్వులతో గాని, తామర పువ్వులతో గాని, గులాబీ పువ్వులతో గాని అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పూర్ణం బూరెలు, క్షీరన్నం, రవ్వ కేసరి. లక్ష్మీ స్తోత్రాలతో గాని, అష్టోత్తరాలతో గాని పూజించాలి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతుంది. పేదవారికి దక్షిణ అంటే డబ్బుని మీ శక్తి కొలది దానంగా ఇస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజు నిషేధించవలసిన వస్తువు ఉల్లిపాయ. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు 2025 సెప్టెంబర్ 27 శనివారం పంచమి తిథి, అనురాధ నక్షత్రం. ఈ 6వ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని ఎర్రని కొలువు పువ్వులతో గాని, ఎర్రటి గులాబీ పువ్వులతో గాని పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, పాయసాన్నం, అల్లం గారెల్ని నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారిని ఈ రోజు లలిత సహస్రనామాలతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే ఓం శ్రీ లలితా దేవి అయి నమః అనే మంత్రాలతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజు లలితాదేవి అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి లభిస్తుంది. సహస్రనామ పుస్తకాలని దానంగా ఇస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజు నిషేధించవలసిన వస్తువు ఉసిరి. దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2025 సెప్టెంబర్ 28 ఆదివారం షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారు పసుపు రంగు చీరను గాని, బంగారు రంగు చీరను గాని ధరిస్తారు. ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కట్టె పొంగలి లేదా చలిమిడి వడపప్పుని నైవేద్యంగా నివేదన చేయాలి. మహాచండీ స్తోత్రాలు గాని, అష్టోత్తరాలు గాని, మంగళ చండికా స్తోత్రాలు గాని చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ తొలగుతుందండి. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం ఏదైనా గుడిలో ఉన్న పంతులు గారికి స్వయం పాక దానం, అలాగే దక్షిణ తాంబూలాన్ని దానంగా ఇస్తే చాలా మంచిది. నవరాత్రుల్లో 8వ రోజు 2025 సెప్టెంబర్ 29 సోమవారం సప్తమి తిథి, మూలా నక్షత్రం. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాము. ఈ రోజు శ్రీ సరస్వతీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి. పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించడం గాని, లేదా చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసాలు చేయించడం చాలా మంచిది. అక్షరాభ్యాసాలు చేయించడానికి శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 9:50 లోపు మంచి శుభ సమయం అయితే ఉందండి. ఈ సమయంలో సరస్వతీదేవి పూజ కానీ, అక్షరాభ్యాసాలు కానీ చేయిస్తే చాలా మంచిది. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే మళ్ళా ఉదయం 11:35 నుండి 12:25 వరకు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో అయినా సరే మీరు సరస్వతీదేవి పూజ లేదా అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు. ఇంకా ఈ రోజు అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారు. తెల్లని పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజ చేస్తే చాలా మంచిది. దధ్యోజనం లేదా పాయసాన్నం నైవేద్యంగా నివేదన చేయాలి. ఈ రోజు సరస్వతీదేవి అష్టోత్తరాలతో అమ్మవారిని పూజించాలి. లేదంటే ఓం ఐం సరస్వత్యే నమః అనే మంత్రంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం విద్యార్థులకి పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. పులుపుతో కూడినటువంటి ఆహార పదార్థాలు ఏమీ తినకూడదు. దేవి శరన్నవరాత్రుల్లో 9వ రోజు 2025 సెప్టెంబర్ 30 మంగళవారం అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. అష్టమి తిథి ఉన్న రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారు ఎర్రని చీరని ధరిస్తారు. అమ్మవారిని ఎర్రటి పువ్వులతో గాని, మందార పువ్వులతో గాని అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం గూడాన్నం అంటే బెల్లప అన్నం లేదా కదంబ అన్నం లేదా శాకాన్నం. ఈ రోజు దుర్గాదేవి అష్టోత్తరాలు కానీ, స్తోత్రాలు కానీ చదువుకోవాలి. లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాలతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ రోజు చేయవలసిన దానం ఎవరికైనా సరే ఎర్రటి చీరని దానంగా ఇస్తే చాలా మంచిది. ఇంకా ఈ రోజు నిషేధించవలసిన వస్తువు ఇష్టమైన వస్తువుల్ని ఈ రోజు నిషేధించాలి. ఇంకా దేవి శరన్నవరాత్రుల్లో ఆఖరి రోజు 10వ రోజు 2025 అక్టోబర్ 1 బుధవారం నవమి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. నవమి తిథి
ఉన్న రోజున మహర్నవమిగా జరుపుకుంటాము. ఈ 10వ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు నీలి రంగు చీరను ధరిస్తారు. నల్ల కలువు పువ్వులతో గాని శంఖం పువ్వులతో గాని అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర లేదా పానకం వడపప్పుని నైవేద్యంగా నివేదన చేయాలి. మహిషాసుర మర్దిని స్తోత్రాలు గాని లేదా ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యే నమః అనే మంత్రాలతో గాని అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం విజయం కలుగుతుంది. ఇంకా ఈ రోజు చేయవలసిన దానం స్వయం పాక దానం. నిషేధించవలసిన వస్తువు రాత్రి భోజనం నిషేధించాలి. ఇంకా 11వ రోజునే విజయదశమి 2025 అక్టోబర్ 2 గురువారం. దశమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం, తదుపరి శ్రవణ నక్షత్రం. దశమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే విజయదశమిగా జరుపుకుంటాము. ఈ 11వ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో గాని సుగంధభరితమైన పుష్పాలతో గాని పూజిస్తే చాలా మంచిది. ఈ రోజు నివేదించవలసిన నైవేద్యం పులిహోర లేదా మహా నైవేద్యం. అంటే ఈ 9 రోజులు అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదన చేశారో ఆ నైవేద్యాలన్నీ కూడా మీ శక్తి కొలది ఈ రోజు అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారిని రాజరాజేశ్వరి అష్టకంతో గాని లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాలతో గాని అమ్మవారిని పూజించాలి. ఈ 11వ రోజున అమ్మవారిని పూజించడం వలన శక్తి సౌభాగ్యం కలుగుతుంది. ఈ రోజు ఎవరికైనా పూలమాలల్ని దానంగా ఇస్తే అమ్మవారి కటాక్షం వలన మీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. ఇంకా ఈ రోజు నిషేధించవలసిన వస్తువు గుమ్మడికాయ. ఈ విధంగా 11 రోజులు అమ్మవారు 11 అలంకరణలో దర్శనమిస్తారండి. ఇంకా ఈ 11వ రోజునే అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి. అయితే అమ్మవారికి ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలి అంటే మనకి ఈ సంవత్సరం విజయదశమి అక్టోబర్ 2వ తేదీన గురువారం వచ్చిందండి. గురువారం రోజున మనం అమ్మవారిని కదిలించి తీసేవచ్చు. గురువారం రోజున కూడా మళ్ళా అమ్మవారిని ఉదయం వేళల్లో మనం పూజించుకుంటాం కాబట్టి సాయంత్రం వేళల్లో మాత్రమే అమ్మవారిని కదపాల్సి ఉంటుంది. సాయంత్రం చీకటి పడక ముందే అమ్మవారిని అలాగే అమ్మవారి పీఠాన్ని కదపాలి. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల లోపు మీరు అమ్మవారి పీఠాన్ని అమ్మవారిని కదిలించి తీసేవచ్చండి. ఒకవేళ ఉదయం వేళల్లోనే అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన చెప్పేస్తామని అనుకుంటే ఉదయం 11 గంటల నుండి 12 గంటల లోపల అమ్మవారిని కదిలించి ఉద్వాసన అనేది చెప్పవచ్చు. ఇది పీఠం వేసుకుని పూజ చేసుకునే వారు మాత్రమే అమ్మవారికి ఉద్వాసన చెప్పాల్సి ఉంటుంది. నవరాత్రుల్లో పూజ చేయవలసిన పువ్వులు కానీ నైవేద్యాలు కానీ మీకు దొరకకపోయినా లేదంటే నైవేద్యాలు చేయడం రాకపోయినా మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చండి. అలాగే మీకు ఏదైతే నైవేద్యాలు చేయగలరో ఆ నైవేద్యాలు రోజుకొక నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చండి. ఈ నవరాత్రులు 11 రోజుల్లో మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. మనం ఈసారి ఈ 11 నవరాత్రులు కనుక మిస్ చేస్తే మళ్ళా 10 సంవత్సరాల తర్వాతే మళ్ళా 11 అవతారాలు అమ్మవారు ఎత్తుతారండి. అందుకని మీకు కుదిరితే ఈ 11 నవరాత్రులు కూడా చక్కగా ఆ అమ్మవారికి మీ శక్తి కొలది పూజనైతే చేసుకోండి. లేకపోతే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మవారిని పూజించండి. నవరాత్రులకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశానండి. ఎవరైతే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలని అనుకుంటున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.